నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. 2 రోజులుగా అంటే ఈరోజు మంగళవారం, నిన్న సోమవారం కూడా తెలంగాణ మొత్తం మీద రాజకీయాల్లో ట్రెండింగ్ సబ్జెక్ట్ ఏమిటి అంటే జనసేన, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేనకు ఆంధ్ర పార్టీగా ముద్రపడింది. అది వాస్తవం కూడా. అయితే సడన్గా జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన హైదరాబాదులో నవనిర్మాణ సంకల్ప సభ అని పెట్టుకున్నది. ఎందుకు పెట్టుకున్నది? తెలంగాణలో పార్టీకి ఏమి ఆదరణ లేదు. 2023 ఎన్నికల్లో 8 సీట్లలో పోటీ చేస్తే అసలు పట్టుమని ఎక్కడ డిపాజిట్ కూడా రాలేదు. అలాంటి పార్టీకి తెలంగాణలో సభ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఎప్పుడైతే పవన్ హైదరాబాద్కు వచ్చి నవనిర్మాణ సంకల్ప సభలో పాల్గొంటారు అన్న విషయం వెలుగు చూసిందో అప్పటి నుంచి తెలంగాణలో అధికార కాంగ్రెస్లోని కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కోదండరెడ్డి లాంటి వాళ్ళు, అలాగే ప్రెస్ అకాడమీ ఫార్మర్ చైర్మన్ అల్లం నారాయణ లాంటి వాళ్ళు, కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళందరూ కూడా వరుస పెట్టి పవన్కు హెచ్చరికలు చేయడం మొదలుపెట్టారు. వార్నింగుల మీద వార్నింగులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడ రాజకీయాలు చేస్తే ఒప్పుకోము, కావాలంటే రొయ్యలు అమ్ముకోండి, వ్యాపారాలు చేసుకోండి, ఇళ్ళు కట్టుకోండి, ఆస్తులు సంపాదించుకోండి, అంతవరకే. సచివాలయంకి వచ్చి మేము చక్రం తిప్పుతాము, గరిట తిప్పుతాము అంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు అంటూ విపరీతమైన వార్నింగులు ఇస్తున్నారు. అసలు ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది? పవన్కి తెలీదా? ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర పార్టీగా ముద్రపడిన జనసేనకు పెద్దగా స్థానం ఉండదని ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు లాంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడే ఏపీ సీఎంగా ఉంటూ కూడా తెలంగాణలో కాలు పెట్టడానికి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఎప్పుడో చాప చుట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అంటప్పుడు పవన్ మాత్రమే ఎందుకు మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు అంటే ఇక్కడ రాజకీయంగా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ఏంటంటే అంటే దీన్ని ఇన్సైడ్ సోర్స్ అని కూడా అనుకోవచ్చు. ఇదేమిటంటే పవన్ కళ్యాణ్ది ఇది ఒక టెస్ట్ డ్రైవ్ లాంటిది. టెస్ట్ డ్రైవ్ అంటే రాబోయే ఎన్నికలు అంటే 2028 ఎన్నికలకు జనసేన, టీడీపీ కలిసి బీజేపీతో జతకట్టి తెలంగాణలో మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాలు యాక్టివ్గా అవుతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించారు. ఈ మధ్యనే జరిగిన మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు, తెలంగాణ నేతలు కూడా ఆ మహానాడు వేదిక మీద నుంచి ఇదే ప్రకటనలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఒంటరిగా అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీని మళ్ళీ రివైవ్ చేసే అవకాశం లేదు. అదే సమయంలో జనసేనకు కూడా అంత సీన్ లేదని తెలుస్తోంది. మరి ఇక్కడ ఈ 2 పార్టీలు కలిసి ఏమవ్వాలి అంటే బీజేపీతో కలిస్తే మాత్రమే ఎంతో కొంత ఉనికి చాటుకోగలవు అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ను చంద్రబాబు నాయుడే ఒక టెస్ట్ డ్రైవ్ లాగా పంపించారు తెలంగాణకు అనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఈ టెస్ట్ డ్రైవ్ అంటే ఏమిటంటే జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు వచ్చి మీటింగ్ పెట్టుకుని ఇంకొక 2-3 మీటింగులు పెడితే స్పందన ఎలా ఉంటుంది, ప్రజాస్పందన కావచ్చు, రాజకీయంగా ఇతర పార్టీల నుంచి స్పందన కూడా కావచ్చు, ఇటువంటిది ఏదో తెలుసుకుని ఆ తర్వాత నెమ్మదిగా తాను కూడా కాలు పెట్టి పవన్తో కలిసి వచ్చి ఆ తర్వాత బీజేపీతో జతకట్టి మెల్లిగా రాజకీయాలు మొదలు పెట్టాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్లుగా ఇక్కడ అంతర్లీనంగా ఒక ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు మామూలుగా ఏది కూడా డైరెక్ట్గా తనంతట తాను చెయ్యరు. తను చేయాలి అనుకుంటుంది తన ఆలోచనను ముందుగా ఎవరో ఒకళ్ళ ద్వారానో లేకపోతే తాను నమ్మిన మీడియా ద్వారానో ఫస్ట్ లీకుల రూపంలో జనాలకు చేరుస్తారు. జనాల స్పందనను బట్టి తన స్టాండ్ ఏదో ఒక రకంగా మార్చుకోవడమో లేదా వ్యూహం మార్చుకొని ఇంకొక రూపంలోకి పోవడమో ఏదో చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తనకు మారుగా టెస్ట్ డ్రైవ్ రూపంలో తెలంగాణలోకి పంపించారు అనేటువంటి ప్రచారం బాగా జరుగుతోంది. ఇది ఏమైనా కానీ ఈ విషయం బయటకు రావాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఈరోజు సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నాడు పవన్ కళ్యాణ్ తన ఇంట్లో.
ప్రెస్ మీట్ ఎందుకంటే ఈరోజు నవనిర్మాణ సభకు పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. దానికి ఏం చేశారంటే మంగళవారం ఉదయం జనసేన హైకోర్టులో ఒక కేసు వేసింది. ఈ కేసులో తమకు సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించేలా పిటిషనర్లు కోరారు. అయితే అసలు సభ నిరాకరిస్తూ అసలు అనుమతి అవసరం లేదని చెప్పేసి కోర్టు కొట్టేసింది. అంటే నిర్వహించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ మీకు సభ నిర్వహణకు అనుమతి లేదు అని విచారణ జరపకుండానే కేసును కొట్టేసింది కోర్టు. దాంతో ఏమైంది, అనివార్యంగా పవన్ తన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టుకోబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో తను ఏం చెబుతాడు, భవిష్యత్తులో అంటే ఒక 3-4 రోజుల్లోనే ఏ సంగతి తెలిసిపోతుంది, పవన్ ఆలోచనలు ఏమిటి అనేది మాటల ద్వారా తెలుస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.